జనగణనలో కులగణన తప్పనిసరిగా చేపట్టాలని, అందులో ఓబీసీల కోసం ప్రత్యేక కాలం చేర్చాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళగిరిలోని రాష్ట్ర కార్యాలయంలో జనగణనలో సమగ్ర కులగణన అంశంపై నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న ఓబీసీల సంఖ్యను ఖచ్చితంగా తేల్చేందుకు ఈసారి జరగనున్న జనగణన ఫార్మేట్ లో ప్రతి వ్యక్తి కులంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అనే కాలం తప్పనిసరిగా చేర్చాలన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని కేంద్రం హామీ ఇచ్చి కూడా మాట తప్పితే మాత్రం ఆనాటి మండల ఉద్యమాన్ని మించిన సమరశీల పోరాటాలు దేశవ్యాప్తంగా మొదలవుతాయని హెచ్చరించారు. అందుకే ప్రస్తుత పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనే కులగణనపై ప్రత్యేక చర్చ జరపాలని డిమాండ్ చేశారు. కులగణన విషయంలో కేంద్రం వెనకడుగు వేస్తే ముందుగా 27 మంది ఓబీసీ కేంద్ర మంత్రుల రాజీనామాల కోసం, అనంతరం ఓబీసీ పార్లమెంటు సభ్యుల రాజీనామాల కోసం ఉద్యమిస్తామని తెలిపారు. 1931 వరకు జనగణనతో పాటు కులగణన జరిగిందని, ఆ తర్వాత అది నిలిచిపోయిందని గుర్తు చేశారు. ఓబీసీల కులగణన జరగకపోతే చట్టసభలు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అమలు చేయడం గానీ, ఓబీసీ మహిళలకు మహిళా రిజర్వేషన్లలో సబ్కోటా కల్పించడం గానీ సాధ్యం కాదన్నారు. ఈ సందర్భంగా గెజిట్ నోటిఫికేషన్ ప్రతులను చించివేస్తూ మహిళా రిజర్వేషన్లలో సబ్కోటా కల్పించడం గానీ సాధ్యం కాదన్నారు. ఈ సందర్భంగా గెజిట్ నోటిఫికేషన్ ప్రతులను చించివేస్తూ సంఘ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. దేశం మొత్తం కూడా బ్రిటిష్ వారి హయాంలో 1931లో జనగణనతో పాటు కులగణాంకాలు కూడా చేసి ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి జనగణనతో కులగణాంకాలు చేయాలని చెప్పని ఆనాడు బ్రిటిష్ పాలకులు ఒక ఫార్మెట్ లో కూడా ఓబీసీ కాలాన్ని పెట్టి కులగణాంకాలు చేయటం జరిగింది. దాదాపు అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా మరి కొన్ని దశాబ్దాలు అయినా కూడా మనకి స్వతంత్రం వచ్చి 78-79 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంతవరకు కూడా కులగణాంకాలు చేయకపోవటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. దీని మీద దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రజా సంఘాలు, కుల సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు కూడా జనగణనతో పాటు కులగణాంకాలు చేయాలని ప్రధానమైనటువంటి డిమాండ్తో అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నారు. జనగణనతో పాటు కులగణాంకాలు కూడా చేయాలని చెప్పారు. మేమందరం కూడా చాలా సంతోషించాం. కులగణాంకాలు చేయకపోతే ఈ భారతదేశంలో దాదాపు మరి 60-65% ఉన్నటువంటి ఓబీసీ కులాలకి సమస్త రంగాల్లో న్యాయం జరగాలి అంటే కులగణాంకాలు చేయాలని చెప్పాను. కేంద్ర ప్రభుత్వం పైన అనేక దఫాలుగా ఒత్తిడి తీసుకురావటం జరిగింది. దేశవ్యాప్తంగా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర గాని, అనేక పర్యాయాలు పార్లమెంటు సభ్యులతో గాని, కేంద్ర మంత్రులతో గాని, ప్రధానమంత్రి గారితో గాని, ముఖ్యమంత్రులతో గాని జాతీయ స్థాయిలో జనగణనతో పాటు కులగణాంకాలు కూడా చేయాలని అనేక దఫాలుగా వారికి విన్నవించడం కూడా జరిగింది. అటువేళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము అధికారంలోకి వస్తే కులగణనతో పాటు జనగణనతో పాటు కులగణాంకాలు కూడా చేస్తామని వారు కూడా ప్రకటించడం జరిగింది. వారు గతంలో 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మరి ఏ కోశాన్ని కూడా ఈ దేశంలో బలహీన బడుగు వర్గాలు 65% పైబడి ఉన్నటువంటి వారికి జనగణనతో కులగణాంకాలు చేయాలని కూడా ఆలోచన రాకపోవటం, అధికారం కోల్పోయిన తర్వాత జనగణనతో కులగణాంకాలు మేము చేస్తామని చెప్పి ముందు రావటం అనేది చాలా మరి ఇప్పటికైనా వాడు కాంగ్రెస్ వాళ్ళు తెలుసుకున్నందుకు ఒక పక్క బాధగా ఉన్నా, ఒక పక్క సంతోషంగా ఉన్నా. ఏది ఏమైనా ఇటుకేలకు కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి మేము తప్పనిసరిగా జనగణనతో పాటు కులగణాంకాలు కూడా చేస్తా ఉన్నారు. దాదాపు 2021లో చేయాల్సినటువంటి ఈ యొక్క కులగణాంకాలని జనగణని మధ్యలో అనేక రకమైన అవాంతరాలు రావటం, దేశవ్యాప్తంగా కరోనా రావటం వల్ల పోస్ట్ పోన్ అవటం కూడా జరిగింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నారు కేబినెట్ లో, జాతీయ స్థాయిలో జనగణనతో పాటు కులగణాంకాలు కూడా చేయాలని. దానికి కూడా మేము అందరం కూడా చాలా సంతోషించాం. కానీ అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా దాని మీద సరైనటువంటి ప్రక్రియని మొదలు పెట్టుకుని పోవటం అనేది బాధాకరమైన అంశం. జనవరిలో జరుపుతా ఉన్నాం, మరి జనవరి పోయి మళ్ళీ ఏప్రిల్కి పోస్ట్ పోన్ చేశారు. ఏదేమైనా వాళ్ళు ఒక కేంద్ర ప్రభుత్వం వారు ఒక ఫార్మెట్ లో 33 అంశాలతో కూడినటువంటి జనగణనతో పాటు కులగణాంకాల ఫార్మెట్ ఇవ్వటం కూడా జరిగింది. దానిలో 12వ పాయింట్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ లేకుండా తదితరులు అని చెప్పని ఆ కాలంలో పెట్టడం అనేది మరి చాలా బాధాకరమైనటువంటి అంశం, చాలా కుట్రపూరితమైనటువంటి అంశంగా మేము భావిస్తా ఉన్నాం. ఏదైతే జనగణనతో కులగణాంకాలు చేస్తానని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆ కాలాన్ని పెట్టకపోవటం అనేది మరి ఇది చాలా నీచమైనటువంటి సంస్కృతి. ఈ సంస్కృతిని విడనాడాలి. ఈ దేశంలో ఉన్నటువంటి ఓబీసీ కులాలన్నీ కూడా మరి నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం కూడా చేశారు. అలాంటప్పుడు ఈ రోజు వరకు కూడా దాన్ని ఓబీసీ కాలాన్ని పెట్టకపోవటం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. అదేవిధంగా పెట్టినందువల్ల ఓబీసీ కులాలకి విద్య గాని, ఉద్యోగ రంగంలో గాని, మరి ఓబీసీ మహిళలకి సపోర్టా గాని అనేక రకమైన అంశాలతో ప్రమోషన్లో గాని, చట్టసభల్లో గాని, స్థానిక సంస్థల్లో గాని వారికి రావాల్సినటువంటి వాటా
వారికి రావటానికి అవకాశాలు ఉన్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం ఈ రకమైన నిర్ణయాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. భవిష్యత్తులో ఈ యొక్క కాలాన్ని వాళ్ళు ఆ ఫార్మేట్ లో ఓబీసీ కాలాన్ని పెట్టకపోతే దేశవ్యాప్తంగా కూడా మరొక మండల ఉద్యమాన్ని వారే ప్రేరేపించినట్టుగా మేము భావిస్తాం. ఎందుకంటే ఆ రోజున మురళీధరరావు కమిషన్ సిఫార్సుల్ని, మండల కమిషన్ సిఫార్సుల్ని, కాకాలయ కమిషన్ సిఫార్సుల్ని అమలు చేయాలని చెప్పని అనేక పోరాటాలు చేసినటువంటి సందర్భంలో మండల సిఫార్సుకి వ్యతిరేకంగా కమాండల్ కార్యక్రమాన్ని నిర్వర్తించినటువంటి ఈ యొక్క బీజేపీ పార్టీ ఈ రోజున దాన్ని విస్మరించి ఈ రోజున ఈ యొక్క ఓబీసీలకి అన్యాయం చేస్తే తప్పనిసరిగా జాతీయ స్థాయిలో తీవ్రమైనటువంటి ఉద్యమాలు, పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు కానీ, కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు కానీ వీరందరూ కూడా ఈ ఓబీసీ కాలం మీద దృష్టి సాధించాలని చెప్పని, లేదంటే మీరందరూ కూడా మూకుమ్మడిగా రాజీనామా చేసి మళ్ళీ వెనుకలకు వెళ్లాలని చెప్పని ప్రధానమంత్రి గారి మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తారని మేము ఆశిస్తా ఉన్నాం. తదుపరి కార్యక్రమాన్ని కూడా అన్ని రాష్ట్రాలతో మాట్లాడి ఒక కార్యాచరణ తీసుకుని భవిష్యత్తులో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కానీ ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టేటువంటి అవకాశాన్ని మీరు కల్పించొద్దని చెప్పని ఈనాడు ఎన్డీఏ కూటమికి మేము తెలియజేస్తా ఉన్నాం. మా యొక్క సహనాన్ని కోల్పోయే విధంగా మీరు చర్యలు తీసుకోవద్దు. ఈ దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఒక ఓబీసీగా చెప్పుకున్నటువంటి సందర్భంలో ఈ జాతికి మీరు ఏదైనా మేలు చేయాలి అనుకుంటే తప్పనిసరిగా జనగణతో పాటు కులగణాంకాల్లో కూడా ఈ ఫార్మేట్ లో ఓబీసీ కాలాన్ని పెట్టాలని చెప్పని తెలియజేస్తా ఉన్నాం.